సంఘం మాజీ అధ్యక్షుని, వనపర్తి జిల్లా బీజేపీ సీనియర్ నాయకుని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అఖండ భారతావని వ్యాప్తంగా ప్రజలు దేశ భవిష్యత్తును, దేశాన్ని ప్రేమించే భారతీయ భరతమాత బిడ్డలు, బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్న శుభ సంబరంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక స్థానాలు ఇచ్చి ఈరోజు అదే తీర్పు మహారాష్ట్ర ప్రజలు కూడా మరొకసారి భారతదేశంలో ఒక బీజేపీ పార్టీ మోదీ గారి నాయకత్వంలో ఉండాలి, మరి దేశం బాగుండాలంటే సురక్షితంగా, సుభిక్షంగా, ఎల్లప్పుడూ శశిశ్యామలంగా ఉండి ఈ ధర్మం యొక్క మరి కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉండాలనే దానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం. ఈరోజు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దాదాపు 90% సీట్లు, మరి 227 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి 80% సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి అఖండ మహారాష్ట్ర ప్రజానీకానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ తీర్పు ఒక చారిత్రాత్మకమైంది. మీ తీర్పు ఒక భారతదేశ ఔన్నత్యాన్ని, భారతీయ జనతా పార్టీ ఔన్నత్యాన్ని చాటే మహా ఘనమైన తీర్పు. మీరిచ్చిన తీర్పు జన్మలకు కూడా మరపురాని, మరవలేని తీర్పు. కాబట్టి మరి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 7వ స్థానంలో, వయనాడులో వారు రిజైన్ చేసిన పార్టీ, వారు రిజైన్ చేసిన సీటుకు వారు గెలిస్తే మరి జబ్బలు సరుచుకొని ఏదో గెలిచినామని ఉద్ధరించామని చెప్పుకుంటుండ్రు. అట్లా మరి మహారాష్ట్రలో ఈరోజు జార్ఖండ్లో కానీ కాంగ్రెస్ పోటీ చేసి ఓన్లీ 37 స్థానాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కుప్పకూలింది. మరి మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీరు చెప్పిన ఎన్నికల వాగ్దానాలు కానీ, ఇతర రాష్ట్రాల్లో మేము నెరవేరుస్తున్నామని చెప్పిన వాగ్దానాలు కానీ ప్రజలు నమ్మలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. కావున భారతదేశం ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మరి ఇలా అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి మహారాష్ట్ర ప్రజలు రాబోయే దినంలో కూడా ఆ పార్టీకి, మా బీజేపీ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బూటకు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి స్వస్తి పలికి గెలిచిన రాష్ట్రాల్లో మీ యొక్క విఫల చర్యలను దిద్దుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్.